నమస్కారం అండి. ఈనాటి అంతర్యామిలో అంశం సంస్కారం. వినిపిస్తున్నది విజయభాస్కర్. అందిస్తున్నవారు ఎంసి శివశంకర శాస్త్రి గారు. సంస్కారం అంటే మానసిక భావన, అంతర్గత లక్షణాలను బయటపెట్టే ప్రవర్తన, ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే జీవిత సంఘటనలు, వివిధ వయసులలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అంతరంగిక అనుభవాలు అతన్ని ఏ విధంగా ప్రేరేపించి వ్యవహరింపజేస్తాయో అదే సంస్కారం. ఆసక్తి, అభిమానం, భోగభిలాష, రాగ, ద్వేష, మోహాలు, కోరికలు, దుఃఖాలు మొదలైనవన్నీ జ్ఞాపకాల ముద్రలుగా నిలిచి వ్యక్తి సంస్కారానికి ప్రేరకాలవుతాయి. ఇవి అప్పటికప్పుడు పుట్టుకొచ్చేవి కావు. వ్యక్తిలో నిక్షిప్తమై ఉండి సమయం వచ్చినప్పుడు బహిర్గతమవుతాయి. మనస, వాచ, కర్మణ చేసే ప్రతి చేష్ట, ఆలోచన, సంకల్పాలు ఊహలకు అలవాలమై మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా సహజమైపోతాయి. వీటిని మరో విధంగా అలవాట్లు అని చెప్పుకుంటాం. సంస్కారాల ఆధారంగా స్వభావాన్ని బట్టి భావాలు, వాటికి అనుగుణంగా ఆలోచనల్ని అనుసరించి జీవన విధానం ఉంటుంది. అందులో ముఖ్యంగా 3 గుణాలు ఉంటాయి. తమోగుణం ప్రతికూల స్వభావంతో ఉంటుంది. రజోగుణం ఉద్రేకపూరితమైనది. సత్వగుణం ప్రశాంతతనిస్తుంది. జీవితంలో విజయులైన వ్యక్తులందరూ సత్వగుణ సంపన్నులే. అది ఉత్తమ సంస్కారంతోనే సంక్రమిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ప్రతిభ, సమర్థత, బాధ్యత, కరుణ, ప్రేమానురాగాలు సత్వగుణం కలవారి సొత్తు. చెడు సంస్కారాలను సమూలంగా తొలగించుకొని ఉత్తమ సంస్కారాలను ఏర్పరచుకోగలిగితే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనికి సరైన మార్గం ఆధ్యాత్మిక జీవనమే. యోగా, ధ్యానం లాంటివి మొదలుపెట్టి క్రమం తప్పకుండా సాధన చేస్తే కలుపు మొక్కలను ఏరిపడేసి పొలాన్ని శుభ్రం చేసుకున్నట్టుగా మనలో కూడా కొత్త వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ప్రాపంచిక సుఖాలను ఇష్టపడితే మనసు చెడు సంస్కారాల వైపు మల్లుతుంది. వ్యక్తులు రుగ్మతల బారిన పడి ఇబ్బందుల అవడానికి మూల కారణం ఇంద్రియాలను కట్టడి చేయకుండా విచ్చలవిడిగా జీవించడమే. వయసు మళ్ళిన తర్వాత మనల్ని మనం సంస్కరించుకోలేకపోయామే అని పశ్చాత్తాపడితే ప్రయోజనం శూన్యం. చెడు సంస్కారాలు అవ్వడం చాలా సులభం, కానీ వాటిని దూరం చేసుకోవడమే కష్టం. వైద్య చికిత్సలు శారీరక రుగ్మతలను నయం చేస్తాయి, కానీ జలగల్లా మనిషి స్వభావాన్ని బట్టి బాధిస్తున్న లోపాలను తగ్గించలేవు. ఆధ్యాత్మిక సాధనతోనే అవి సమసిపోతాయి. మంచి మర్యాద, వినయ, విధేయతలు పాటించే వ్యక్తులే సమాజంలో గౌరవం పొందుతారు. అవేవీ లేని వారిపై సంస్కారహీనునన్న ముద్రపడుతుంది. మధుర భాషణ, సత్ప్రవర్తన, సత్కర్మ, సత్సంగం, సద్గురు సేవ మనిషిని ఉన్నత పీఠంపై నిలబెడతాయి. వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం అన్నారు ఒకానొక సందర్భంలో తనను కలిసేందుకు వచ్చిన భక్త జనాలతో శ్రీరామకృష్ణ పరమహంస. అలాంటి సంస్కారవంతుల అవసరం ఇప్పుడు చాలా 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 ఉంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.